ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే నమః వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ. ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమ శివశక్త్యైకరూపిణ్యై ఓం నమః శివాయ. ఓం 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 నమః శివాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శాం ఓం జాం ఐం ఓం శాం ధూం త్రం ఘం. ఓం నమః శివాయ. వేణుదత్తాత్రేయ నమః. ఓం ఐం గ్రౌ గ్రూం శ్రీం వేణుదత్తలక్ష్మీదేవ్యై ఓం హ్రీం రౌం హ్రీం రౌం విష్ణుశక్తయే నమః. ఓం నవగ్రహాయ నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. నవగ్రహ పురాణం 11వ అధ్యాయం, ఏకాదశోధ్యాయం. సూర్యగ్రహ జననం. సూర్యుడి వరం ఫలవంతమయ్యే సూచనగా అచిరకాలంలో అదితి గర్భవతి అయ్యి వెలుగు వేలుపుని తనలో నిక్షిప్తం చేసుకున్న ఆమె శరీరం ప్రతిఫలించే చల్లటి కాంతితో మెరిసిపోయి సాగింది. ఉషోదయ కాంతి ఏదో ఆమె ముఖం మీద నర్తనం చేయసాగింది. గర్భభారం అతిథి కదలికల్ని అదుపు చేసింది. కశ్యపుడు ఆమెను కంటికి రెప్పలా చూసుకుంటున్నాడు. గర్భభారంతో అలసిపోతూ భర్తకు సేవలు చేస్తూనే ఉన్న తమ అక్క అదితిని వినత కద్రువ వారించారు. నువ్వు విశ్రాంతి తీసుకో అక్క, పతిదేవుడి సేవలు మేం చేస్తాం అంది వినత. ఆయనకు ఏ లోటు రాకుండా చూసుకుంటానులే అక్క అంది కద్రువ. కశ్యపుడి బలవంతంతో అదితి అందుకు అంగీకరించింది. సూర్య భగవానుడిని గర్భంలో మోస్తూ నువ్వు నాకు సేవ చేయడం భావ్యం కాదు అన్నాడు అదితితో కశ్యపుడు. అదితికి విశ్రాంతి ఇచ్చిన వినత కద్రువ ప్రేమానురాగాలతో వినయ విధేయతలతో కశ్యప ప్రజాపతికి సర్వసపర్యలు చేస్తున్నారు. విసుగు విరామం లేకుండా తన సేవలో నిమగ్నమైన చిన్న భార్యల ప్రవర్తన కశ్యపుడికి మహదానందం కలిగిస్తుంది. ఒకనాటి రాత్రి నిద్రకు ఉపక్రమించిన కశ్యప ప్రజాపతికి పాద సంవాహనం చేస్తూ కూర్చున్నారు వినత కద్రువ. కశ్యపుడు హాయిగా ఓడమరచి నిద్రపోయాడు. వేకువజామున మెలకువ వచ్చి కళ్ళు తెరుచు చూచిన కశ్యపుడు ఆశ్చర్యపోయాడు. వినత కద్రువ ఇంకా ఆయన పాదాలు నొక్కుతూ కూర్చునే ఉన్నారు. వినత, ఏమిటి నిద్రపోకుండా రాత్రంతా ఇలా పాద సంవాహనం చేస్తూనే ఉన్నారా అన్నాడు కశ్యపుడు. పతిపాద సేవ సతి విధేద నాథ అంది కద్రువ. మాకు నిజమైన విశ్రాంతి లభించేది మీ సేవలోనే అంది వినత. ఆ ఇరువురి భక్తి శ్రద్ధలు కశ్యపుడిని ఎంతగానో అలరించాయి. ప్రేమానురాగాలతో ఇద్దరిని చూచాడు. మీ శ్రద్ధాభక్తులు, మీ సేవాభరత నన్ను అలరిస్తున్నాయి. చెరుకు వరం కోరుకోండి, మీరు కోరిన వరాలు ఇచ్చి నేను ఆనందిస్తానన్నాడు. కద్రువ, మన అదృష్టం పండింది, ముందుగా నువ్వు కోరుకో అంది వినత. నాకు మెరిసిపోయే పొడుగాటి శరీరాలతో ఒకే రూపంతో ఉండి అందంగా ప్రాకే 1000 మంది నాగకుమారుని ప్రసాదించండి అంది కద్రువ. కద్రువ కోరిక కశ్యపుణ్ణి ఆశ్చర్యంలో ముంచివేసింది. నేల మీద బ్రాకే నాగకుమారులనా? నీ కోరిక విచిత్రంగా ఆందోళన కలిగించేదిగా ఉంది కద్రువ. మరేదైనా వరం కోరుకో అన్నాడు కశ్యపుడు. నాకు నాగకుమారులే కావాలి, ఇస్తే వాళ్ళనే ఇవ్వండి కద్రువ మొండిగా అంది. అరే, అలాగే నీ ఇష్టం కశ్యపుడు నిరుత్సాహంగా అన్నాడు. నువ్వు కోరుకో వినత, నీకేం కావాలో అన్నాడు వినత వైపు చూస్తూ. రూపంలో, తేజస్సులో, శక్తిలో కద్రువ పుత్రుల్ని మించిన వారు, పరాక్రమంలో ద్వితీయులు అయిన 2 పుత్రుల్ని ప్రసాదించండి అంది వినత. కశ్యపుడు ఆమె కోరికను మన్నిస్తూ తథాస్తు అన్నాడు. కద్రువ కోరికతో ఆందోళనతో చెందిన కశ్యప ప్రజాపతి బ్రహ్మదేవుడి సన్నిధికి వెళ్ళాడు. కద్రువ కోరిన విపరీత వరం గురించి వివరించి తన భయాన్ని వ్యక్తం చేశాడు. ఇదమిద్దంగా తెలియకపోయినా ఎందుకు ఆందోళనగా ఉందన్నాడు. కశ్యపుడికి ధైర్యం చెబుతూ బ్రహ్మ ఇలా అన్నాడు. కశ్యప, ఆందోళన అవసరం లేదు. నీ పత్నుల ద్వారా
సరీసృ సరీసృపాలు సరీసృపాలు పక్షిజాతులు, సర్పాలు పక్షిజాతులు, గోవులు, మృగాలు మొదలైన జీవుల ఉత్పత్తి జరగాలన్నది పరమాత్మ సంకల్పం. అందుకే నీకు 13 పత్నులు లభించారు. దేవతలు, దానవులు, దేవగంధర్వులు మొదలైన వారితో పాటు ఇతర జీవులకు నీవు తండ్రివవుతావు. కశ్యపుడు ఆశ్చర్యపోతూ విన్నాడు. బ్రహ్మ చిరునవ్వు నవ్వాడు. పుత్ర, నాకు తెలుసు, నాగకుమారులు నీకు అధికమైన ఆందోళన కలిగిస్తున్నారు. నీ ఆందోళన మంచిదే. నాగకుమారులు విషజీవులు. వాటి విషంతో ఇతర ప్రాణులకు అపాయం జరుగుతుంది. కద్రువుకు జన్మించబోయే నాగసంతతి విషం ప్రాణాంతకం. దానికి విరుగుడుగా నేను నీకు విషహర మంత్రం ఉపదేశిస్తాను. ఆ మంత్ర ప్రభావంతో నువ్వు సర్ప విషాన్ని హరిస్తూ ప్రాణి రక్షణ చేయగలవు. నిర్భయంగా వెళ్ళిరా. సకాలంలో నీకు విషహర యోగం లభిస్తుంది. కశ్యపుడు బ్రహ్మకు నమస్కరించి సెలవు తీసుకున్నాడు. అతిథికి క్రమంగా నెలలు నిండాయి. ఉదయించబోయే సూర్యుడిని తనలో దాచుకున్న పూర్వ దిశ సుందరిలాగా నిండుగా ఉందామె. ఒక శుభకరమైన వేకువ వేళ అతిథికి ప్రసవ వేదన ప్రారంభమైంది. ఓర్చుకోగలిగిన మధురమైన వేదన అది. కశ్యప ప్రజాపతి నదిలో స్నానం చేసి తూర్పు దిక్కున తిరిగి ధ్యానంలో నిమగ్నుడై ఉన్నాడు. ఆశ్రమంలో అతిథి పురుడి నొప్పులు పడుతూనే ఉన్నది. తూర్పు దిక్కున ఎర్రటి సూర్యబింబం ఉదయించింది. అదే క్షణంలో ఆశ్రమంలో అతిథికి బాలుడు జన్మించాడు. శిశువు ఉదయించగానే ఆశ్రమం అంతటా తెల్లటి స్వచ్ఛమైన కాంతి అలముకొని అందరినీ ఆశ్చర్యపరిచింది. అది విశ్వకాల విన్యాసంలో మహత్తరమైన దినం. ఆ శుభదినాన నవగ్రహాలలో ప్రధానుడు అయిన సూర్యుడు పద్మవర్ణం కలిగిన శరీరంతో అందాల బాలుడుగా అతిథి గర్భాన జన్మించాడు. ఓం నవగ్రహాయ ఓం నమ శివాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే వాసుదేవాయ. ఇది నవగ్రహ పురాణం 11వ అధ్యాయం సంపూర్ణమైనది. అథ నవగ్రహ పురాణం 12వ అధ్యాయం 12వ అధ్యాయం ప్రారంభం. సూర్యగ్రహ జననం. వైకుంఠం శయనభంగిమలో ఉన్న శ్రీ మహావిష్ణువు శ్రీ మహావిష్ణువు దశాలు లేచి కూర్చున్నాడు. శ్రీ మహాలక్ష్మి అష్టపద్మాల కింది నుంచి ఆయన పాదపద్మాలు జారిపోయాయి. ఆమె నయన పద్మాలు ఆయన వైపు తిరిగి ఆశ్చర్య కిరణాల్ని ప్రసరించాయి. స్వామి ఇక్కడున్నారు, కానీ ఇక్కడే లేదు, ఏం జరిగింది? లక్ష్మి ప్రశ్నను ఆమె దరహాసధ్వని ప్రణవేసుకుంది. విష్ణువు నెమ్మదిగా ఆమె వైపు తిరిగాడు. లక్ష్మి, ఇలా నా కుడి కంటిలోకి చూడు. లక్ష్మి వినయంగా చూస్తూ కొద్దిగా ముందుకు జరిగింది. ఆమె దృష్టి కిరణాలు పతిదేవుడి దక్షిణ నేత్రంలోకి దూసుకుంటూ వెళ్ళాయి. చూస్తున్నాను. ఆ నల్లటి కంటిలోని తెల్లని చూపుని లక్ష్మి నవ్వుతూ అంది. ఎవరు కనిపిస్తున్నారు? విష్ణువు ప్రశ్నించాడు. లక్ష్మీదేవి ఎర్రటి పెదవులు చిరునవ్వుతో విచ్చుకొని ముత్యాల్లాంటి పళ్ళని స్వామికి చూపించాయి. ఇంకెవరు కనిపిస్తారు? నీ అర్ధాంగే. శ్రీ మహావిష్ణువు తల అటు ఇటు ఊగింది. మకర కుండలాలు అందంగా ఊగిసలాడుతూ ఆయన నీలిరంగు చెక్కిళ్లకు బంగారు రంగు పూశాయి. నువ్వు కాదు, నీ స్థానం మా నయనం కాదు, హృదయం మరిచిపోయావా? విష్ణు కంఠంలో చిరునవ్వు పలికింది. ఎందుకు మరిచిపోతాను? విష్ణు హృదయం ఈ విష్ణుప్రియ శాశ్వత నివాస స్థానం. అయినప్పటికీ నా పతిదేవుల అణువణువులోనూ నేనుంటాను. మీ సర్వము నాదే, మీ సర్వస్వంలోనూ ఉంటాను అని లక్ష్మి నవ్వింది. విష్ణువు చిన్నగా నవ్వాడు. అది భావ పరాకాష్ట వ్యక్తీకరణలో అతిశయోక్తి సుమా. అయితే మీ దక్షిణ నేత్రంలో నేను లేనంటారు. ఇంకెవరున్నారో చెప్పండి, ఎందుకైనా మంచిది, ముందుగా తెలుసుకుంటాను. లక్ష్మి మొహాన్ని అలకరంగు అలుముకుంది. సూర్యుడు విష్ణువు నవ్వుతూ అన్నాడు. సూర్యుడా?
లక్ష్మి ఆయన కుడి కంటిలోకి తన చూపుల్ని గుచ్చుతూ అంది, సూర్యుడే సూక్ష్మ రూపంలో ఉన్నాడుగా. అవును, మీ పద్మనయనంలోకి చూస్తూ ఉంటే ఏవో ఊహాలోకాలోకి ఎగిరిపోయాను. లక్ష్మి నవ్వుతూ అంది, కుడి కంటిలో సూర్యుణ్ణి, ఎడమ కంటిలో చంద్రుణ్ణి చూచుకున్నారుగా. శుభవార్త విను లక్ష్మి. విష్ణువు లక్ష్మినే తదేకంగా చూస్తూ అన్నాడు, మా దక్షిణ నేత్రంతో సూక్ష్మ రూపంలో ఉన్న సూర్యుడు స్థూల రూపంతో సశరీరంగా జన్మించాడు. అలాగా లక్ష్మీమోహం వికసించింది. ఇది నిజంగా శుభవార్తే స్వామి. లక్ష్మి అయి పతిదేవుడి కుడి కంటిలోకి దేనికోసమో వెతుకుతున్నట్లు చూసింది. అయితే ఇప్పుడు ఇంకా సూర్యుడు సూక్ష్మ రూపంలో మీ నేత్రంలో లేడన్నమాట. నన్నెందుకు చూడమన్నారు? విష్ణువు లక్ష్మి అమాయకత్వానికి నవ్వుకున్నట్లుగా కదవుల మీద చిరునవ్వు వెన్నెల చిందించాడు. ఎందుకు లేడు? ఉన్నాడు, శాశ్వతంగా ఉంటాడు. ఇక్కడ ఉంటూ ఎక్కడో జన్మించాడు కాబట్టి ఇక్కడ మీ కంటిలో అతని కాంతి కొంత తగ్గి ఉంటుంది కాదా స్వామి? లక్ష్మి సందేహాన్ని వ్యక్తం చేసింది. మీ అమాయకత్వం చూస్తుంటే మాకు ముచ్చటేస్తుంది. ఈ సందేహంలో ఒక పరమార్థం లాంటి సందేశం దాగి ఉంది. విష్ణు సాలోచనగా అన్నాడు, నీ సందేహాన్ని నీ ద్వారానే నివృత్తి చేద్దాం. అదుగో అక్కడున్న దీపాలను చూడు. ఒక దీపంలోని మంటతో రెండో దీపాన్ని వెలిగించు. లక్ష్మీదేవి దీపాల వైపు చూసింది. రెండు జ్యోతులు వెలుగుతూ ఉన్నాయిగా స్వామి అంది నవ్వుతూ నాథుని వైపు చూడు, నీ చేత మళ్ళీ వెలిగించబడే అదృష్టం కోసం ఒక దీపం మారుతుంది. శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు. లక్ష్మి చూచింది. ఒక దీపకలిక సన్నగిల్లుతోంది, ఆరిపోయింది. ఆమె ముఖం ప్రాణేశ్వరుడి వైపు తిరిగింది. ఆమె వెలుగుతున్న జ్యోతుల్లాంటి విశాల నేత్రాల మీద బోర్లించిన అరచేతుల్లా ఉన్న అందమైన కనుబొమ్మలు కదిలి మధ్యలో కలుసుకొని ముడివెడి ప్రశ్నార్థకంగా మారాయి. లే లక్ష్మి, వెళ్ళి జ్యోతిని వెలిగించు. తాను ధరించే విల్లులా ఉన్న లక్ష్మీదేవి కనుబొమ్మల్ని పారవశ్యంగా చూస్తూ అన్నాడు శ్రీహరి. లక్ష్మి బంగారు ప్రమిదల వైపు అడుగులు వేసి వెలుగుతున్న దీపంతో ఆరిన దీపాన్ని వెలిగించింది. విష్ణువు లేచి ఆమె దగ్గరగా నడిచాడు. భుజాల మీద రెండు చేతులు వేసి ఆమెను వెలుగుతున్న జ్యోతుల వైపు తిప్పాడు. వెనుక నిలుచుకొని కొద్దిగా వంగి ఆమె భుజం మీద తన గడ్డాన్ని ఆంచాడు. కందామర రేకులాంటి తన చెంపుతో నల్లర కలువ రేకుల్లాంటి తన నాథుడి చెంపను ప్రేమగా తాకింది లక్ష్మి అప్రయత్నంగా. లక్ష్మి, జాగ్రత్తగా జ్యోతుల్ని చూడు. శ్రీ మహావిష్ణువు హెచ్చరించాడు. రెండు దీపకళికలు సమానంగా వెలుగుతున్నాయి కదూ నీ కళ్ళలాగా. అవును, లక్ష్మి జ్యోతుల్ని చూస్తూ అంది. మొదటి దీపంలోని కాంతిని ఉపయోగించి రెండవ దీపాన్ని వెలిగించావు. జాగ్రత్తగా చూసి చెప్పు, మొదటి దీపం కాంతి తరిగిపోయిందా? విష్ణువు ప్రశ్న లక్ష్మి చెవిలో ప్రతిధ్వనించింది. లేదు అని లక్ష్మి దీపకలికని చూస్తూ అంది. ఇది ద్వాదశోధ్యాయ సంపూర్ణమైన నవగ్రహ పురాణం. ద్వాదశోధ్యాయం సంపూర్ణమైంది. నవగ్రహ పురాణం త్రయోదశాధ్యాయం 13వ అధ్యాయం ప్రారంభం. సూర్యగ్రహ జననం. శ్రీ మహావిష్ణువు లక్ష్మిని శేషతల్పం వైపు నడిపించాడు. ఆమెను కూర్చోబెట్టి పక్కనే కూర్చున్నాడు. శ్రీదేవి ముఖపద్మాన్ని తన రెండు అరచేతుల మధ్య ఇమిడ్చి పట్టుకుని ఉన్నితంగా తన వైపు తిప్పుకున్నాడు శ్రీ మహావిష్ణువు. ఆమె విశాల నేత్రాలలోకి ఆయన నేత్రాలు తదేకంగా చూచాయి. ఒక జ్యోతి వెలుగును తీసుకువెళ్ళి దానితో రెండవ జ్యోతిని వెలిగించినప్పటికీ మొదటి జ్యోతిలోని కాంతి తరిగిపోలేదు. అంటే అక్కడ కాంతి వ్యయం కాలేదు. కాదు వ్యయం కాలేదు, కాదు కూడా. అది అవ్యయం. మూల రూపాలు కూడా అంతే, అవ్యయాలే. వేరొక అవతారాన్ని ధరించాక మూల రూపంలో కొరత ఏర్పడదు. దాని శక్తి తగ్గదు, చేవ తరగదు. స్వామి, లక్ష్మి భావావేశంతో అంది. విష్ణువు చిన్నగా నవ్వాడు. నువ్వే చూస్తావుగా దేవి, భవిష్యత్తులో నువ్వు మేము ఎన్నో అవతారాలు ధరిస్తాం. కానీ మన ఈ మూల రూపాలు ఇలాగే ఉంటాయి.
మెరుస్తున్న శ్రీలక్ష్మి కళ్ళకి జోడుగా ఆమె పెదవులు కూడా చిరునవ్వుతో మెరిశాయి. కాబట్టి ఇక్కడ సూక్ష్మ రూపంలో మీ నయన కమలాలలో ప్రకాశిస్తున్న సూర్యుడు అక్కడ స్థూల శరీరంతో కూడా ప్రకాశిస్తూ ఉన్నాడు. స్వామి, అంతే కదా, అంతే కదా. లక్ష్మి ప్రశ్నకు విష్ణువు ప్రశ్న సమాధానం చెప్పింది. స్వామి, మీ నయన సూర్యుడు ఎక్కడ, ఎవరికి జన్మించాడు, ఎందుకు జన్మించాడు? లక్ష్మి కుతూహలంగా అడిగింది. కశ్యప ప్రజాపతి సతి అదితికి ప్రియపుత్రుడే జన్మించాడు. నరుల ఆరాధనా సౌలభ్యం కోసం అంతరిక్షంలో సూక్ష్మ రూపాలలో ఉన్న నవగ్రహాలు స్థూలదేహాలు ధరించి అవతరించాలని, గ్రహదేవతలను ప్రసన్నం చేసుకుని ప్రాణులు తరించాలని మేము సంకల్పించాం. సూర్యుడి జన్మంతో మా సంకల్పానికి అంకురార్పణ జరిగింది. శ్రీ మహావిష్ణువు కంఠంలో తృప్తి ధ్వనించింది. దివ్య సంకల్పం స్వామి మీది. లక్ష్మి ఉత్సాహంగా అంది. అయితే మిగిలిన గ్రహదేవతలు ఎప్పుడు ఎవరెవరికి జన్మిస్తారు? ఎప్పటి మాటో ఇప్పుడెందుకు దేవి? విష్ణువు చిరునవ్వుతో అన్నాడు. శ్రీలక్ష్మి ఏదో అనబోయింది. అయితే నారాయణ అనే నారదుడి కంఠధ్వని ఆమె అడ్డు తగిలింది. నారాయణ నామధ్వనిని వెంబడిస్తూ నారదుడు ప్రవేశించాడు. నమో నమః, నమో నమః. నారదుడు ఆది దంపతులకు చేతులెత్తి నమస్కరించాడు. నారద, కుశలమా? శ్రీ మహావిష్ణువు పలకరింపుగా అన్నాడు. సర్వకాల సర్వావస్థలలో నా నాలుక మీద నాట్యం చేసే నీ దివ్యనామం నాకు రక్షగా ఉందిగా నారాయణ. నీది నిర్హేతుక కృప కదా, కారణం లేకుండా కరుణించే అమృతతత్వం కదా నీది. నా తండ్రి గారి శాపాన్ని స్వీకరించి నీ నామస్మరణ యాగం ప్రారంభించిన వెంటనే మహత్తర సంగీత సాధనమైన ఈ మహతిని బహూకరించావు. ఇంకా ఈ నారదుని క్షేమానికి కొరత ఎక్కడ? నారదుడు నవ్వుతూ అన్నాడు. నీ కుశలమునకు కొరత లేదు. శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు. నారాయణ, రాక వచ్చావు. రాకలో ఏదైనా రహస్యం ఉందా? లక్ష్మి చిరునవ్వుతో అడిగింది. చిత్తం, ఒక శుభవార్త విన్నవించే కోరికతో వచ్చాను మాత. నారదుడు ఉత్సాహంగా. అయితే ఆ వార్త మాకు అందలేదనుకుంటున్నావా నారదా? శ్రీ మహావిష్ణువు నవ్వుతూ అన్నాడు. మీకు తెలియనిదేముంటుంది? పాపం చెప్పనివ్వండి స్వామి. లక్ష్మి మందలింపుగా అంది. సరే, మంచి మాట మాటి మాటికి వినడం మంచిదే, వినిపించున్నారదా? విష్ణువు చిరునవ్వు నవ్వాడు. ధన్యోస్మి, అద్వీమణి అదితికి పుత్రుడు జన్మించాడు. కశ్యప ప్రజాపతి జాతకర్మ నామకరణ మహోత్సవాలకు సంకల్పించాడు. శుభం. చతుర్ముఖుణ్ణి, త్రినేత్రుణ్ణి, ఇంద్రాదులను ఆహ్వానించు నారద. సూర్యజననం అందరికీ హర్షం కలిగించేదే. విష్ణువు అన్నాడు. నారాయణ. అలాగే నారదుడు నమస్కరించి నిష్క్రమించాడు. ఇది త్రయోదశోధ్యాయ సంపూర్ణ నవగ్రహ పురాణం. త్రయోదశాధ్యాయ సంపూర్ణ 13వ అధ్యాయం సంపూర్ణమైంది. నవగ్రహ పురాణం 14వ అధ్యాయం. ఆనాడు కశ్యప ప్రజాపతి ఆశ్రమం దేవసభను తలపింపజేస్తుంది. ఈ లక్ష్మీ మహావిష్ణువులు సరస్వతి సమేతంగా, సృష్టికర్త బ్రహ్మ సతీ సమేతంగా శివుడు, ఆదిత్యులైన ఇంద్రాది దేవతలు, కశ్యపుని తల్లి కళ, తండ్రి మరీచి, ప్రసూతి, దక్ష ప్రజాపతులు, నారద మహర్షి, ఇతర బ్రహ్మ మానసపుత్రులైన అత్రి, అంగిరసుడు, కర్తవుడు, పులహుడు, పులశ్చుడు, భృగువు, వశిష్ఠుడు, క్రతువు, వాళ్ళ పత్నులు కాశ్యపేయుడి నామకరణ మహోత్సవానికి విచ్చేశారు. కశ్యపుడు శ్రీ మహావిష్ణువుకు నమస్కరిస్తూ ఇలా అన్నాడు. పరమపురుష, మా చిన్న కొడుకు తమ వరప్రసాదమే అర్ధకనామధేయం అనుగ్రహించి ఆశీర్వదించండి. కశ్యప, ఈ పుత్రుణ్ణి నీకు ప్రసాదించింది కేవలం మీ దంపతుల కోసమే కాదు, సమస్త విశ్వం కోసము. నవగ్రహ దేవతలలో ఆద్యుడు అధికుడు అయిన సూర్యుడు మీ దంపతుల పుత్రుడుగా ఆవిర్భవించాడు. భవిష్యత్తులో ఈ చిన్నారి బాలుడు గ్రహరాజు అవుతాడు. జ్యోతిర్మండలంలో నక్షత్రాల కలయికతో రూపొందిన 12 రాశులలో నెలకొక రాశిలో నెలకొంటూ
సంచరిస్తూ ఉంటాడు. ద్వాదశ రాసుల కశ్యపుడు ఆశ్చర్యంగా అడిగాడు. అవును కశ్యప, బ్రహ్మ వివరిస్తూ అన్నాడు. మా జనకులు శ్రీ మహావిష్ణుదేవుల సంకల్పం ప్రకారం అంతరిక్షంలో నక్షత్రాలు బృందాలుగా చేరాయి. మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల, వృశ్చికం, ధనస్సు, మకరం, కుంభం, మీనం ఆకారాలలో స్థిరపడి ఉన్నాయి. ద్వాదశ రాజులలో, ద్వాదశ మాసాలలో, ద్వాదశ నామధేయాలతో అదితి కశ్యపులు అనుంగుపుత్రుడైన తృప్తుడైన ఈ సూర్యుడు సంచరిస్తాడు అంటూ శ్రీ మహావిష్ణువు బ్రహ్మను, శివుణ్ణి సాభిప్రాయంగా దూచాడు. పరమేశ్వరుడు, నేను చిరంజీవికి ద్వాదశ నామ నిర్దేశం చేస్తా. చాలా సంతోషం, ప్రారంభించండి. పరమశివుడు అన్నాడు. అదితి లేచి ఈ మహావిష్ణువు దగ్గరగా వచ్చింది. తన చేతుల్లోని పురిటి బిడ్డను ఆయనకు అందించింది. విష్ణువు బాలుణ్ణి చిరునవ్వుతో చూస్తూ శ్రీలక్ష్మికి అందించాడు. బాలుణ్ణి చూస్తున్న లక్ష్మీదేవి ముఖం కమలల్లా వికసిస్తుంది. లక్ష్మి, బాలసూర్యుణ్ణి ఆ వేదిక మీద పడుకోబెట్టు అన్నారు విష్ణువు. లక్ష్మి బాలుణ్ణి ముదురు మీద ముద్దు పెట్టి అరుగు మీద పడుకోబెట్టింది. శ్రీ మహావిష్ణువు బాలుణ్ణి చూస్తూ నామనిర్దేశం ప్రారంభించాడు. ధాత ఆద్యముడు. అందరినీ ఆశ్చర్యంలో ముంచివేస్తూ బాలసూర్యుడిని ప్రక్కనే అదే పోలికతో మరొక బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. మిత్రుడు. ఆశ్చర్యంతో ఏర్పడిన నిశ్శబ్దాన్ని విష్ణువు గంభీర కంఠస్వరం ఛేదించింది. మూడవ బాలసూర్యుడు ప్రత్యక్షమయ్యాడు. చక్రుడు. విష్ణువు 4వ నామధేయాన్ని ప్రకటించాడు. 4వ బాలసూర్యుడు సాక్షాత్కరించాడు. విష్ణువు బ్రహ్మదేవుడి వైపు చూచాడు. బ్రహ్మ ఆయన దృష్టిలోని ఆజ్ఞను అర్థం చేసుకుంటూ బాలసూర్యుడికి తన వంతుగా 4 నామధేయాలు ప్రకటించాడు. వరుణుడు, అంశుమంతుడు, భగుడు, వివస్వతుడు బాలసూర్య రూపాలు మరో 4 ప్రత్యక్షమైనాయి. పరమశివుడు బాలసూర్యుడికి మరొక 4 పేర్లు ప్రసాదించాడు. పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణువు. బాలసూర్యుని రూపాలు ఇప్పుడు 12 కనిపిస్తున్నాయి. 12 రూపాలు ఒకదాని ప్రక్కన ఒకటి వలయాకారంలో కనిపిస్తున్నాయి. సున్నితంగా కదలాడుతున్న చిన్నారి కాళ్ళు, చేతులు, ఎల్లుమూల కాంతుల్ని వెదజల్లుతున్న గుండ్రటి ముఖాలు, తామర రేకుల్లాంటి పెద్ద పెద్ద కళ్ళు, ద్వాదశ బాలాదిత్యులతో ఏర్పడిన వలయం సజీవంగా ఉన్న రంగవల్లిగా అందరి దృష్టిని లాగిపెట్టింది. నారదుడు తన మృదుమధుర కంఠస్వరంతో వరుసగా ఆ ద్వాదశ బాలాదిత్యుల నామధేయాలను ఆనందంగా వెళ్ళవేశాడు. ధాత, ఆర్యముడు, మిత్రుడు, చక్రుడు, వరుణుడు, అంశుమంతుడు, భగుడు, వివస్వంతుడు, పూషుడు, సవిత్రుడు, త్వష్ట, విష్ణుడు. త్రిమూర్తులు, దేవతలు, మానసపుత్రులు, వాళ్ళ పత్తులు, నారదుడు, కశ్యపుడు, ఆయన పత్తులు అక్షింతలు వేస్తూ ఆశీర్వదించారు. త్రిమూర్తులు నా మనుమడికి సార్థక నామధేయాలు ప్రసాదించారు. వెలుగు వేలుపు పితామహుడు కావడం నా అదృష్టం. మరీచి చేతులు జోడిస్తూ అన్నాడు. సకల ప్రాణుల్ని సమదృష్టితో చూసే లోకబాంధవుడైన పుత్రుడు కావాలన్న మహదాశయంతో తపించింది అదితి. ఉన్నతమైన ఆ కోరికతో ఆమె గ్రహరాజును పుత్రుడిగా పొందే అదృష్టాన్ని, అర్హతను సంపాదించుకుంది. ఈ బాలాదిత్యుడు పెరిగి పెద్దవాడై గ్రహ సార్వభౌముడిగా అందరి అర్చనలు అందుకుంటాడు. విష్ణువు అన్నాడు. తథాస్తు అన్నారు శివుడు, బ్రహ్మ. అదితి ఆనంద బాష్పాలతో తన అందాల పాపడి వైపు చూస్తుంది. 12 ముద్దుల మూటలను చూస్తూ ఉంటే ఆమె మాతృత్వం పొంగి పొర్లసాగింది. 12 ఒక్కసారి ఎత్తుకొని వక్షానికి ఎత్తుకొని వజ్జల నిండుగా పాలు పట్టాలన్న కోరిక ఆమె సర్వస్వాన్ని ఆవరించి గుడికి వేస్తుంది. అదితి ఆవేశంగా కదలి చేతులు ఎడంగా జాపి తన ద్వాదశపుత్రుల్ని ఒడిసి పట్టుకోబోయింది. విచిత్రంగా అన్ని రూపాలు ఒక్కసారిగా కలిసి ఒక్కడిగా మారిపోయాయి. తన చేతుల్లోకి వచ్చిన బాలసూర్యుడిని ఆశ్చర్యానందంతో చూస్తుంది అదితి. కశ్యపుడు ఆమె పక్కకు జరిగాడు. అందరూ నవ్వుతున్నారు. బాలసూర్యుడు
అందరినీ కలయ చూస్తూ నవ్వుల వెలుగుల్ని వెదజల్లుతున్నాడు. ఇది నవగ్రహ పురాణం 14వ అధ్యాయం సంపూర్ణమైనది. అధా 15వ అధ్యాయం. నవగ్రహ పురాణం 15వ అధ్యాయం. బాలసూర్యుడు ఆరోగ్యంగా పెరుగుతూ రోజు రోజుకు అదితి కశ్యపుల ఆనందాన్ని పెంచుతూ పెద్దవారవుతూ ఉన్నాడు. వినత, కద్రువ, దితి, ధను మొదలైన అదితి చెల్లెళ్ళు బాలసూర్యుడిని నేల మీద ఉండనివ్వడం లేదు. దిగే చంక, ఎక్కే చంక అయిపోయింది బాలసూర్యుడి పని. బాలసూర్యుడు బోర్లా పడ్డాడు, పాగుతున్నాడు, దోగాడుతున్నాడు. బాలసూర్యుడు ఆశ్రమంలో కదిలితే ఏదో మసక వెలుతురు తనతో పాటు కదలాడుతున్న అనుభూతి కలుగుతుంది అందరికీ. బాలసూర్యుడు రాగానే అప్పటిదాకా అక్కడ ఉన్న వెలుతురు వత్తి ఎగదోసిన దీపం కాంతిలా వెలుగుతున్నట్లు అనిపిస్తుంది. వత్తి ఎగదోసిన దీపం కాంతిలా పెరుగుతున్నట్లు అనిపిస్తుంది. తల్లిదండ్రులు పినతల్లులకు అదితి అరుగు మీద కూర్చొని పూల మాలికలు అల్లుతుంది. అక్క, అదితి, అక్క అంటూ కంగారుగా వచ్చింది సింహిక. ఆమె చేతుల్లో బాలాదిత్యుడున్నాడు. అబ్బా, ఎంత వేడిగా ఉందో వీడి ఒళ్ళు. ఇందమ్మా తీసుకో, నా వల్ల కాదు అంటూ సింహిక బాలాదిత్యుణ్ణి అదితి చేతుల్లోకి విసిరినంత పనిచేసింది. అంత వేడిగా లేదు సింహిక. బాలుణ్ణి తాగి చూస్తూ అంది అదితి. ఏమో తల్లి, నా చేతులేమో మండిపోతున్నాయి అంది సింహిక అరచేతులను దూచుకుంటూ. కశ్యపుడు వచ్చాడు, బాలాదిత్యుణ్ణి ముట్టుకొని చూచాడు. వేడిగానే ఉంది అదితి, జ్వరం వచ్చినట్లుంది పసివాడికి అంటూ కొడుకుని తీసుకుని ఆశ్రమంలోకి నడిచాడు. అదితి ఆయన వెనకే వెళ్ళింది. 4 రోజులు గడిచాయి. శరీరం వేడిగా ఉన్నా కూడా బాలసూర్యుడు ఆడుకుంటూనే ఉన్నాడు. ఇదేదో ముండేనారోగ్యమే అదితి ఏం చేద్దాం? 5వ రోజు ఉదయం సూర్యుడు శరీరాన్ని తాకి కూర్చిన కశ్యపుడు అన్నాడు. అదితి కళ్ళల్లో ఆందోళన స్పష్టంగా కనిపిస్తుంది. నాకు భయంగా ఉంది స్వామి అందామె విచారంగా. నారదముని మీకోసం వచ్చారు అంది వినత అక్కడికి వస్తూ. కశ్యపుడు ఆశ్రమం వెలుపలికి నడిచాడు. ఎదురుగా నిల్చున్న నారద మహర్షి నమస్కరించాడు. నారాయణ, నారదుడు దీవిస్తూ అన్నాడు. దయచేయండి. అరుగు మీదున్న దర్భాసనాన్ని చూపిస్తూ ఆహ్వానించాడు కశ్యపుడు. రాక వచ్చారు. చిన్నవాడి నామకరణ సందర్భంలో వచ్చారు. మళ్ళీ ఇంతకాలానికి వచ్చారు. బాలసూర్యుడు బాగున్నాడు కదా? నారదుడు ప్రశ్నించాడు. ఈ మధ్య ఉష్ణాధిక్యతతో బాధపడుతున్నాడు, మాకు కొంచెం ఆందోళనగానే ఉంది అన్ని కశ్యపుడు సమాధానం చెప్పాడు. అలాగా, పదండి చూద్దాం. నారదుడు అరుగు మించి లేస్తూ అన్నాడు. కశ్యపుడు ఆశ్రమంలోనికి వెళ్ళాడు. ఇద్దరూ లోపలికి వెళ్ళారు. బాలసూర్యుడు అంతటా కలయి తిరుగుతూ ఆడుకుంటున్నాడు. అదితి లేచి నారదుడికి ప్రణామం చేసింది. ఇక్కడ ఏదో కాంతి సంచరిస్తున్నట్లుంది. నారదుడు బాలసూర్యుడిని చూస్తూ ఉన్నాడు. పుట్టినప్పటి నుంచి అంతే మహర్షి, పసివాడి చుట్టూ పసిడి కాంతులు కనబడుతూనే ఉంటాయి. కశ్యపుడు బాలసూర్యుడిని ఎత్తుకొని నారదుడికి అందించాడు. చూడండి, శరీరం గాలిపోతుంది. నారాయణ నారాయణ అంటూ నారదుడు బాలసూర్యుడిని ఎత్తుకొని పరమానందంతో చిన్నారి మొహంలోకి చూస్తూ ఉండిపోయాడు. మహర్షి, బాలకుడి స్పర్శతో స్పందించకుండా చిరునవ్వు నవ్వుతున్న నారదుడి బాలకానికి ఆశ్చర్యపోతున్న కశ్యపుడు అన్నాడు. అలా ఆశ్రమం ముందు కూర్చుందామంటూ నారదుడు బాలసూర్యుడిని ఎత్తుకొని అవతలికి నడిచాడు. అదితి కశ్యపుడు అనుసరించారు. బాలుణ్ణి ఒడిలో కూర్చోబెట్టుకొని అరుగు మీద కూర్చున్న నారదుడు ఆ దంపతుల వైపు చిరునవ్వుతో చూచాడు. బాగుంది. అయితే జన్మించిన నాటి నుంచి మన బాలసూర్యుడు లీలగా కాంతిని ప్రసరిస్తున్నాడన్నమాట. పాపడు పెరిగే కొద్దీ ఆ వెలుగు పెరుగుతూ వస్తుంది మునీంద్ర. అదితి బాలుణ్ణి చూస్తూ అంది. నారదుడు చిన్నగా నవ్వాడు. బాగుంది తల్లి, వెలుగు ఆయన సహజ లక్షణం కదా, అదే అనుకున్నాం మేమంతా. కశ్యపుడు వినయంగా అన్నాడు. నారాయణ, వెలుగునేమో బాలకుని సహజ లక్షణంగా భావించి స్వీకరించారు.
బాగానే ఉంది. అలాగే వెలుగుతో పాటు ఆయన గారి వేడిని స్వీకరించాలి కదా. మహర్షి కశ్యపుడు ఆశ్చర్యంగా అన్నాడు, అవును కశ్యప, వెలుతురులాగే వేడిని కూడా బాలసూర్యుడి సహజ లక్షణం. అలాగా కశ్యపుడు ఆశ్చర్యపోతూ అన్నాడు, అవును కదా అదితి, నేను ఇద్దరం అలా ఆలోచించలేకపోయాం, ఆందోళనలో మునిగిపోయాం. సంతానం పట్ల ఉన్న వాత్సల్యం, ఆలోచనా శక్తి మాయలో గప్పివేసింది. నారదుడు నవ్వుతూ అన్నాడు అదితి వైపు చూస్తూ, అదితి కళ్ళు చెమ్మగిల్లాయి. వేడి స్పర్శతో భయపడిపోయాను స్వామి. తల్లి, లోకాలకు వెలుగును వేడిని అందించే వేలుపు నీ బిడ్డగా నీ గుడిలో ఆడుకున్నాడు, మరిచిపోయావా? నారదుడు చిరునవ్వుతో ప్రశ్నించాడు. మీ రాకతో 4 రోజులుగా నన్ను కలిసివేసిన ఆందోళన దూరమైంది. అదితి నమస్కరిస్తూ అంది. నారదుడు బాలసూర్యుడిని అదితికి అందించాడు. అదితి లోనికి వెళ్ళింది. కశ్యప, సకాలంలో బాలసూర్యుడికి విద్యాభ్యాసం ప్రారంభించు. 4 వేదాలతో పాటు నీవు నేర్చిన సకల శాస్త్రాలు సూర్యునికి బోధించు. సూర్యుడు నీ అధ్యాపకత్వంలో సకల విద్యాపారంగతుడు కావాలి అన్నాడు నారదుడు. తమ ఆజ్ఞ. కశ్యపుడు వినయంగా అన్నాడు, అజితేయులకు, దైత్యులకు, దానవులకు, ఇతర పుత్రులకు నా విద్య సంపూర్ణంగా నేర్పలేకపోయాను. సూర్యుణ్ణి సకల శాస్త్ర విశారదుణ్ణి చేస్తాను. మంచిది. విద్యార్జనలో, విద్యాబోధనలో సూర్యుడు నిన్ను మించిపోవాలి సుమా. నారదుడు నవ్వుతూ అన్నాడు, నా కోరిక అదే. తనయుడు తనను మించినవాడుగా ఎదగాలి అన్న ఆశ తండ్రిలో సహజంగా జన్మిస్తుంది మునీంద్ర. అవును, అది పితృసహజమైన ఆశ. నారదుడు నవ్వుతూ అన్నాడు, కశ్యపుడు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయి దేవ రాక్షస సామ్రాజ్యాలు స్థాపించుకున్న నా పుత్రుల విషయంలో తండ్రిగా నా కర్తవ్యాన్ని నిర్వర్తించలేకపోయాను. నారాయణ నారాయణ తేలిగ్గా అన్నాడు. అది ఆ విధి సంకల్పం కశ్యప. కలిసిమెలిసి ఉండలేకపోయినప్పటికీ, గర్భశత్రువులుగా ఉన్నప్పటికీ, నీ పుత్రులైన దేవ రాక్షసులు ఎవరికి వారు వివాహాలు చేసుకుని వైభవంతో జీవిస్తున్నారు. ఎవ్వరికీ ఏ లోటు లేదు. వాళ్లకు మీ దర్శనం అనుగ్రహించారా? ఇటీవల కశ్యపుడు ఉత్సాహంగా అడిగాడు. నా వ్యాపకం నిత్య సంచారం కదా. విషయ సేకరణ లేకపోతే సంచారం సారహీనంగా ఉంటుంది. విషయం కావాలంటే వైరు బృందాలను తక్కువ వ్యవధానంలో కలుస్తూ ఉండాల్సిందే. నిజం చెప్పాలంటే నా సంచారం దేవ దానవ సామ్రాజ్యాల మధ్య అధికంగా ఉంటుంది. అది వాళ్ళ అదృష్టం. దితిజులను, ధనుజులను, వారి సోదరులను కొంచెం కనిపెట్టి ఉండండి, కశ్యపుడు అర్థిస్తూ ఉన్నట్లు అన్నాడు. నారాయణ. అందుకు ఈ నారదుడు చాలడు. నారదుడు చిరునవ్వుతో అన్నాడు, వాళ్ళని వాళ్ళే కనిపెట్టుకుంటారు. కశ్యపుడు మౌనంగా దూచాడు. కశ్యప, శ్రీ మహావిష్ణువు దక్షిణ నేత్రంలో ఉండే సూక్ష్మ సూర్యుడు నీ పుత్రుడుగా అవతరించాడు. తల్లిదండ్రుల నిత్య సంతోషం కలిగించే కుమార సూర్యుని పాలనలో నిమగ్నుడై ఆనందం అనుభవించు. 1000 మంది అయోగ్యులకు విద్య నేర్పడం కన్నా ఒకే ఒక్క యోగ్యునికి విద్యాబుద్ధులు నేర్పడం మంచిది. చెప్పానుగా, సూర్యుణ్ణి సకల పారంగతుణ్ణి చేయి. కశ్యపుడు అలాగే అన్నట్లు తల వంచి నమస్కరించాడు. ఇది నవగ్రహ పురాణం 15వ అధ్యాయం సంపూర్ణమైనది. నవగ్రహ పురాణం 15వ అధ్యాయం సంపూర్ణమైనది. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురు శుక్ర శనిభ్యశ్చ రాఘవే కేతవే నమః. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. స్వస్తి.